హాయ్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే ఒక స్పెషల్ వీడియో, అందరికీ యూజ్ఫుల్ అయ్యే వీడియో అన్నమాట. అదేంటో కాదండి, ప్రతి ఒక్క మహిళకు చాలా చాలా ఉపయోగపడేదన్నమాట. ఇది నేను వచ్చేసి బ్యాంక్లో ఒక మహిళకు స్పెషల్గా పెట్టారు. ఇది మన కెనరా బ్యాంక్లో నేను మేనేజర్ గారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని, ఇది నేను యూట్యూబ్లో చెప్తే ప్రతి ఒక్క మహిళలకు తెలుస్తుందని మన సబ్స్క్రైబర్స్ కోసం స్పెషల్గా వెళ్ళి మరి పర్మిషన్ తీసుకున్నానండి. సో ఇది నాతో పాటు మీ అందరికీ చెప్పాలని దీంతోనే నేను ఇది చేస్తున్నాను అన్నమాట. ఈ వీడియో ఇది కెనరా ఏంజల్ హద్దులు దాటి కలలు కనండి మహిళలకు ప్రత్యేక పొదుపు ఖాతా. సో ఇది వచ్చేసి అంటే చాలా చాలా బెనిఫిట్స్ అండి. ఒకటి కాదు, రెండు కాదు, చాలా యూజ్ఫుల్ అన్నమాట. ఎంత బాగుందంటే బెనిఫిట్స్ నిజంగా చాలా బాగున్నాయి. ఇది నేను ఒకసారి మీకు చెప్తాను. నేను ఎంత చెప్పినా సరే మీరు మీ దగ్గరలో ఉన్న కెనరా బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళి ఒకసారి డీటెయిల్గా కనుక్కొని మరి మీరు ఇది సేవింగ్ అకౌంట్ అన్నది ఓపెన్ చేసుకోవచ్చండి. ఏమీ లేదు, మనం ఇది కేవలం మహిళలకు మాత్రమేనండి, జెంట్స్కి అయితే కాదు. సో ప్రతి ఒక్క మహిళ కూడా ఒక 5,000 ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక 5,000 పెట్టి ఇది అకౌంట్ ఓపెన్ చేస్తే మనకి ఇది 3 రకాలు ఉన్నదండి. 5,000 ఒకటి, 30,000 ఒకటి, 1 lakh ఒకటి. ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళందరూ ఏం చేస్తామండి, మ్యాక్సిమం 5,000 తీసుకుంటాం. కొంచెం పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఒక 30,000. ఓకే, మనకంతా బాగుంది అని బాగా ఉన్న వాళ్ళు ఒక 1 lakh. అలా ఎవరు పరిస్థితి బట్టి వాళ్ళు తీసుకోవచ్చు అనమాట. ఇది ఇంత ఖచ్చితంగా ఇంత కట్టాలని ఏం లేదండి. ఒక 5,000 పెట్టి మనం ఓపెన్ చేసుకుంటే మనకి ఎన్ని బెనిఫిట్స్ ఇస్తున్నాయి అన్నది ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ బెనిఫిట్స్ అన్నీ మనకు వర్తిస్తాయి అన్నమాట. ఇన్ కేసు ఇప్పుడు ఒక 5,000 పెట్టి నేను ఇప్పుడు ఒక ఖాతా ఓపెన్ చేశానండి. అందులో వచ్చేసి మనకి అదనపు ఖాతాలు అంటే ఇంకెవరికి ఏం ఉండదు, మనకి మాత్రమే అదే 30,000 పెట్టి ఓపెన్ చేస్తే మీతో పాటు మీ హస్బెండ్కి ప్లస్ 1 చైల్డ్కి కూడా 0 అకౌంట్ ఇస్తారనమాట. అంటే వాళ్ళకి కూడా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు అక్కడ, కానీ దానికి మాత్రం ఎటువంటి ఛార్జెస్లు ఉండవు అనమాట. అదే 1 lakh అయితే మీ హస్బెండ్కి ప్లస్ 2 పిల్లలకి అనమాట. ఇంట్లో ఇద్దరు పిల్లలకు కూడా 0 అకౌంట్ ఇస్తారనమాట. నెక్స్ట్ క్యాన్సర్ పాలసీ. ఇప్పుడు ప్రతి మహిళలు పెద్ద సమస్య ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే క్యాన్సర్. సో ఇది క్యాన్సర్ పాలసీ వచ్చేసి 3 లక్షల వరకు మనకి ఇస్తారండి. అదే 30,000లో అయితే 5 lakhs, 1 lakhలో అయితే 10 lakhs ఇస్తారనమాట. దీనికి మనం ఎటువంటి రూపాయి కూడా కట్టక్కర్లేదు. మనం జస్ట్ ఒక 5,000 పెట్టి ఒక ఖాతా ఓపెన్ చేస్తే ఈ బెనిఫిట్స్ అన్నీ మనకు వస్తాయి. మళ్ళీ మీకు ఒక డౌట్ రావచ్చు, ఎవ్రీ మంత్ పే చేయాలండి లేకపోతే ఇయర్ పే చేయాలా అని. అలా ఏం ఉండదు. ఒక్కసారి మనం అమౌంట్ 5,000 పెట్టి ఓపెన్ చేస్తే ఇంక మనం ఎప్పుడు ఒక రూపాయి కూడా అందులో మనం పెట్టక్కర్లేదు అనమాట. మిగిలిన బెనిఫిట్స్ అన్నీ వాళ్ళే మనకి ఇస్తారు. తర్వాత వచ్చేసి వ్యక్తిగత ప్రమాద బీమా. సో మనకి ఏమన్నా యాక్సిడెంట్ అయితే 8 lakhs బ్యాంకే ఇస్తుందండి. అదే 30,000 పెట్టి అమౌంట్ ఓపెన్ చేస్తే 16 lakhs ఇస్తుంది. 1 lakhలో అయితే 26 lakhs ఇస్తుంది. ఇది బీమా, ప్రమాదశాత్తు బీమా అనమాట. అదే మనం విమానంలో వెళ్తున్నాం అనుకోండి, ఏరోప్లేన్లో వెళ్తే అక్కడ ఏమైనా యాక్సిడెంట్ అయితే మనకు అక్కడ ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే అక్కడ కూడా మనకి బెనిఫిట్స్ ఇస్తారండి. 8 lakhs, 30,000లో కూడా 8 lakhs, 1 lakhలో కూడా 8 lakhs. ఇదే కాదండి, మనం ఓపెన్ చేసాం కానీ అంటే మీ హస్బెండ్ కూడా ప్రమాద బీమా అన్నది 2 lakhs వరకు ఇస్తున్నారనమాట. చూడండి, ఇది వచ్చేసి మీ హస్బెండ్కి కూడా ఏమన్నా ప్రమాదం జరిగితే, అంటే ఏదైనా యాక్సిడెంట్ అట్లా ఏమైనా జరిగితే 2 lakhs వరకు కూడా వాళ్ళే ఇస్తారండి. అది ఫ్లైట్లో వెళ్తూ అంటే విమానంలో వెళ్ళినప్పుడు ఏం జరిగితే 4 lakhs ఇస్తారనమాట. ఇలా ప్రతి బెనిఫిట్స్ కూడా చాలా చాలా యూజ్ఫుల్ అండి. తర్వాత వచ్చేసి మనకు ఇప్పుడు చూడండి, లాకర్ పెట్టుకుంటాం కదా, లాకర్స్, దానికి కూడా బెనిఫిట్స్ ఉన్నాయి.
గోల్డ్ పెట్టుకుంటాం కదా అది. సో తర్వాత మనకి ఎస్ఎంఎస్లు అయ్యి ఎవ్రీ మంత్ లేకపోతే పంపిస్తూ ఉంటారు కదండి, మీకు అమౌంట్ ఇంత కట్ అయింది, ఇంత అమౌంట్ తీసారా అట్లా. అలాంటి వాటికి మనకి ఇయర్కి 130 రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తారు కదా. సో అది కూడా పూర్తిగా ఉచితం అన్నమాట. కేవలం ఈ బెనిఫిట్స్ అన్నీ ఓన్లీ మహిళలకు మాత్రమే, అది కూడా మనకి ఉచితమే అండి. తర్వాత చెక్ బుక్ 1 ఇయర్కి 20 చెక్స్ వరకు ఫ్రీ. ఇది 5,000 బీమా మనం చేసుకుంటే. అదే 30,000 చేసుకుంటే 50 చెక్స్ వరకు ఫ్రీ. 1 lakh అయితే 200 చెక్స్ వరకు ఫ్రీ. అంటే చెక్కు మనం వేసినా డ్రా చేసినా అసలు ఏ చెక్కును మనం వాడినా ఎటువంటి ఛార్జెస్ కూడా ఉండవు అన్నమాట. నిజంగా ఎంత బాగుందండి ఇవన్నీ, చాలా చాలా బాగుంది. ఎవరికి అయినా ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకోవాలని నేను ఇంత ఇదిగా చెప్తున్నానండి. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉన్నట్టేనండి. నేను ఈరోజు ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారంటే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. డెబిట్ కార్డ్ ఛార్జెస్ కూడా లేవన్నమాట. సో ఇలాగేనండి విత్డ్రా మనం 1 lakh వరకు విత్డ్రా చేయొచ్చు, దానికి కూడా ఛార్జెస్ ఉండవు. 5 lakhs వరకు మనం ఇందులో అమౌంట్ దాచుకోవచ్చండి. వాటిని దాచినందుకు కూడా ఎటువంటి ఛార్జెస్ కూడా ఉండవన్నమాట. ఇదండి. అయితే ప్రతి ఒక్కరూ మీ దగ్గరలో ఉన్న కెనరా బ్యాంక్ ఒకసారి వెళ్ళి, కొత్తగా మహిళల కోసం ఒక పాలసీ వచ్చిందండి కదండి, అంటే పాలసీ కూడా కాదు, ఇది పొదుపు ఖాతా. అది ఏంటో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటే అక్కడ మీకు అందరూ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ప్రతి ఒక్క మహిళ దీన్ని అయితే యూజ్ చేసుకోండి. వెళ్ళండి, మీకు ఎంత ఒక 5,000 30,000 1 lakh మీ ఇష్టం. ఈ 3 ఉంటాయండి. ఈ 3 ఎంత అమౌంట్ ఉందో 5,000 పెట్టి అయితే చాలా చాలా బెటర్ అనమాట. అంటే మ్యాక్సిమం అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు కదండి. సో 5,000 బెనిఫిట్స్ అయితే చాలా బాగున్నాయి. 30 బాగుంది, 1 lakh బాగుంది. మీరు ఎంతవరకు చేయగలరో అంత అమౌంట్. సో అదేండి, ఇదే నేను చెప్దాం అనుకున్న మంచి ఇంపార్టెంట్ మ్యాటర్ అనమాట. సో అందరూ యూజ్ చేసుకోండి. మా ఛానల్ ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటివి ఏమైనా మంచి తెలిస్తే తప్పకుండా నేను వీడియో చేసి పెడతానండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.